శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, జూబ్లీ హిల్స్ బైపోల్ రోజు రోజుకి ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఎందుకు అనంటే, మొన్నటిదాకా రేస్లో వచ్చేసరికి నవీన్ యాదవ్ అండ్ సునీత గారు ఉన్నారని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడైతే బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించిందో లంకల దీపక్ రెడ్డి గారిని, అక్కడ అనూహ్యంగా అక్కడ వచ్చేసరికి చాప కింద నీరులాగా లంకాల దీపక్ రెడ్డి ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉన్నాడని చెప్పేసి గ్రౌండ్ రిపోర్ట్. అసలు ఎందుకు అలా జరుగుతుంది, అసలు ఈక్వేషన్స్ ఏంటి, లంకాల దీపక్ రెడ్డి గారికి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. ఇక్కడ వీళ్ళ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి కూడా మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. కానీ ఈ రోజుకి రిపోర్ట్ ఎలా ఉంది అనేసి మనం చూద్దాం. ఈ గణాంకాలు ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏ పార్టీస్ గెలిచాయి అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే 2009లో ఇక్కడ పి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి మాగంటి గోపీనాథ్ గారు వచ్చేసరికి తెలుగుదేశంలో 2014లో అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఏది మాగంటి గోపీనాథ్ గారు. దాని తర్వాత వారు బీఆర్ఎస్ నుంచి 2018, 2023లో వారు గెలవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బైపోల్ ఎలక్షన్స్ ఉంది. ఈ బై ఎలక్షన్స్ తర్వాత ఎవరు ఇక్కడ గెలిచేది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే దీనికంటే ముందు ఇక్కడ మనం ఒక 2023లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చేసరికి 80,000 ఓట్స్ పడ్డాయి. అండ్ ఇక్కడ ఏదైతే అజారుద్దీన్ వరకు వచ్చేసరికి 64,000 ఓట్లు పడ్డాయి. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు వచ్చేసరికి 2 times ఎమ్మెల్యే, ఇక్కడ 3rd time ఎమ్మెల్యే కాబట్టి ఇంత ఓట్ షేర్ తీసుకురావడం జరిగింది. ఏది మాగంటి గోపీనాథ్ గారు. అండ్ ఇక్కడ అజారుద్దీన్ గారు వచ్చేసరికి ఒక స్టార్ క్రికెటర్, ఆ ప్లస్ ఇంకోటి అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా చాలా హెవీగానే ఉంటుంది కాబట్టి తిను 64,000 ఓట్లు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు చెప్తున్న పరంగా అక్కడ అజారుద్దీన్ గారికి వచ్చేసరికి మైనారిటీ ఓట్లు 150,000 ప్లస్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. కానీ ఇక్కడ అజారుద్దీన్ గారికి పడింది ఏంటంటే 64,000 ఓట్లు పడ్డాయి. అండ్ అక్కడ బీజేపీ లాస్ట్ ఎలక్షన్ కానీ దానికంటే ముందు ఎలక్షన్ కానీ ఎప్పుడు కంటెస్ట్ చేయలేదు. కానీ అక్కడ బీజేపీ లంకల దీపక్ రెడ్డి గారు ఫస్ట్ టైం కంటెస్ట్ చేయడంలోనే ఇక్కడ 25,866 ఓట్స్ తీసుకొచ్చారు. 25,886 ఓట్లు తీసుకొచ్చారు. అండ్ ఎంఐఎం ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి 7,848 ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్లో తీసుకొచ్చింది. అంటే ఇక్కడ మనకి 64,000 ప్లస్ 7 మనం ఇప్పుడు చూసుకుంటే మనకి ఏదైతే అసదుద్దీన్ కాంగ్రెస్ అండ్ వీళ్ళ మనకి ఎంఐఎం మనం చూసుకుంటే దాదాపు 73-74 రేషియోలో అక్కడ మనకి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత చేసినా ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారిది ఓట్ బ్యాంక్ని చీల్చలేరు. అంటే ఇక్కడ మరి మాగంటి గోపీనాథ్ గారు మళ్ళీ ఏమైనా గెలిచే ఛాన్స్ ఉంది, అక్కడ మాగంటి వారి మిస్ సునీత గారు ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందా అంటే అక్కడ గెలిచే ఛాన్స్ తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే తను సుపరిచితం, ఇంకా గ్రౌండ్ లెవెల్కి ఆమె వెళ్ళలేదనేసి మనం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ నవీన్ యాదవ్కి వచ్చేసరికి లాస్ట్ ఎలక్షన్స్లో ఏమైనా పర్ఫామ్ చేసిండా ఎలక్షన్స్లో అనేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మళ్ళీ ఇది వచ్చేసరికి 2018 ఎలక్షన్స్లో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారికి 68,000 ఓట్లు పడ్డాయి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి 52,000 ఓట్లు పడ్డాయి. అండ్ వల్లాల నవీన్ యాదవ్ ఏదైతే మనకి ఇప్పుడు కంటెస్టెంట్ ఉన్నాడో ఇక్కడ 18,817 ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ బీజేపీ లాస్ట్ ఎలక్షన్స్లో 2018 ఎలక్షన్స్లో ఇక్కడ లేదు ఫ్రెండ్స్. టీఆర్ఎస్ గెయిన్ ఫ్రమ్ టీడీపీ. అర్థమవుతుందా ఫ్రెండ్స్? టీఆర్ఎస్ గెయిన్ ఫ్రమ్ టీడీపీ అంటే లాస్ట్ టైం అక్కడ అది ఉండేది, ఇప్పుడు ఇదైందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు, ఇదే నవీన్ యాదవ్ వచ్చేసరికి ఏఎంఐఎం పార్టీ, ఇదే ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు. అండ్ టీఆర్ఎస్ నుంచి వచ్చేసరికి రాములు ముదిరాజు గారు. అయితే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారికి మళ్ళీ ఇక్కడ చూస్తే 50,898 ఓట్లు. అండ్ ఇక్కడ ఏఎంఎం అంటే ఇప్పుడు ఏదైతే ఫార్ములా వీళ్ళు అనుకుంటున్నారో అదే ఫార్ములా అప్పుడు నవీన్ యాదవ్ ఇంతకుముందు 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చేశారు ఆల్రెడీ ఈ ఫార్ములా. అప్పుడు తనకు వచ్చిన ఓట్లు 41,656 ఓట్లు. అయితే ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఇక్కడ మనకి 41,000 ప్లస్ ఉన్న ఓట్లు
41,000 ప్లస్ ఉన్న ఓట్లు ఇక్కడికి వచ్చేసరికి ఇదే మనకి ఇక్కడ ఇదే వచ్చేసరికి మళ్ళీ ఏం జరిగిందో చూడండి ఒకసారి. 2014లో వచ్చేసరికి 41,000 ఓట్లు ప్లస్ ఉన్న ఇదే వాళ్ళ నవీన్ యాదవ్కి ఇక్కడ 18,000కి డిక్రీజ్ అయిపోయాడు. అంటే జన ఆదరణ ఇక్కడ పార్టీ వైజ్గా అయితే ఒక 5% ఉండొచ్చు ఫ్రెండ్స్. కానీ జనాదరణ 46,000 ఓట్లు ఉన్న నవీన్ యాదవ్కి 41,000 ప్లస్ ఉన్న ఓట్లకి ఇక్కడ 18,000 ఓట్లు ఎందుకు వచ్చింది, ఎందుకంత డిక్రీజ్ అయిపోయాడు అని చూస్తే ఇక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే విష్ణువర్ధన్ రెడ్డి గారు అప్ అండ్ డౌన్ అవుతున్నారు. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ వచ్చేసరికి కంప్లీట్ డౌన్ అయిపోయాడు. ఏదైతే 2018 ఎలక్షన్స్లో అండ్ 2023 ఎలక్షన్స్లో తను అసలు కంటెస్ట్ కూడా చేయలేదు ఆ భయంతోనే. మళ్ళీ ఇక్కడ ఓట్ షేర్ తగ్గుతుందేమో అని చెప్పేసి. సో ఇక్కడ నవీన్ యాదవ్ గారికి చూసుకుంటే మనకి ఇక్కడ నవీన్ యాదవ్ ఏఎంలో ఉన్నప్పుడు ఇదే ఏఎం సపోర్ట్ చేస్తున్నప్పుడు 41 ఓట్లు 25% ఓట్ల నుంచి దాదాపుగా 25% షేర్ ఉన్న నవీన్ యాదవ్కి ఇక్కడికి వచ్చేసరికి మనకి 12%కి పడిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 12%కి పడిపోయింది. 12%కి పడిపోయింది. అంటే దాదాపు మనకి 12.5% ఓట్ శాతం అనేది మనకి తేడా వచ్చింది. సో ఇక్కడ నవీన్ యాదవ్ గారికి ఈ రేస్లో ఉండడా అంటే 100% ఉంటారు, కానీ ఇక్కడ సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు అని చెప్పేసి ఒక సమాచారం. అయితే ఇక్కడ మనకి మనకు చూసుకుంటే ఫ్రెండ్స్ 2023లో బీఆర్ఎస్కి వచ్చేసరికి 43% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఓకేనా? అంటే ఇక్కడ మొత్తం స్టేట్ అంతా ఒకవైపు ఉంటే ఇక్కడ బీఆర్ఎస్కి పట్టం కట్టిర్రు 2023లో. అంటే ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ని ఇక్కడ వీళ్ళు నంబర్ కాబట్టి ఇక్కడ ఎంత స్టార్ క్రికెట్ ప్లేయర్ వచ్చినా కూడా 2023లో ఇక్కడ బీఆర్ఎస్ని ఇక్కడ మళ్ళీ కేసీఆర్కే వాళ్ళు చూపారు. ఇక్కడ మళ్ళీ దాని తర్వాత లంకల్ దీపంకర్ రెడ్డి ఫస్ట్ టైం కంటెస్టెంట్ అయినా కూడా 25,000 ఓట్లు ఆయనకి పోల్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి 43.94 ఓట్స్ ఆల్రెడీ ఇక్కడ పోల్ అయినాయి. ఇక్కడ చూసుకుంటే మనకి 45.3 ఓట్స్ ఏదైతే మాగంటి గారికి ఉన్నారో సేమ్ అదే ఓట్ శాతం మళ్ళీ ఇక్కడ కూడా పెరగడం జరిగింది. ఇక్కడ 44 ఉంటే ఇక్కడ 43 అయినాయి, కానీ గెలిచిరు. ఏది మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ గెలవడం జరిగింది. లాస్ట్ 2018 ఎలక్షన్స్లో వచ్చేసరికి మనకి 44% ఉన్నా ఇక్కడ 43% ఉంది. కానీ ఇక్కడ ఓట్లు అనేది ఇక్కడ స్ప్లిట్ చేసింది ఎవరంటే లంకల్ దీపక్ రెడ్డి గారు. ఇక్కడ 14% ఎప్పుడు లేని ఒక కొత్త పార్టీ అక్కడ అవతరించింది. అంటే స్టేట్ సెంటర్లో టర్మ్స్లో ఉన్న కొన్ని రాష్ట్రాలు అధికారంలో ఉన్నా కానీ ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడే ఇక్కడ 25,000 ఓట్ బ్యాంక్ సంపాదించుకున్న ఘనుడు 14%తోని 25,000 ఓట్ బ్యాంక్ తీసుకొచ్చిన లంకల్ దీపక్ రెడ్డి ఇక్కడ ఏది 2023లో. అప్పటికి ఇక్కడికి మనకి ఎమ్మెల్యేలు కూడా చాలా తక్కువనే. అసలు రాష్ట్రంలో ఇక్కడ అధికారంలో వస్తుందా, ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అన్నారు. దాని తర్వాత బండి సంజయ్ దాన్ని అక్కడ దింపిన తర్వాత ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మాగంటి గోపీనాథ్ గారికి 30% ఓట్స్, 50,000 ఓట్లు ఎక్కడ తగ్గట్లే. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూడు పి విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చేసరికి 39% ఓట్స్. అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్కి ఉంది. అది కూడా ఎవరు ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఎప్పుడు గెలిచిందంటే 2009. అంటే ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ అండ్ ఇక్కడ టీడీపీ అండ్ ఐఎన్సీ ఈ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంత డిఫరెన్స్ వచ్చింది. ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ ఓటు స్ప్లిట్ చేసింది కాబట్టి ఇక్కడ టీడీపీ గెలవలేకపోయింది. అయితే మాగంటి గోపీనాథ్ గారికి వరుస విజయాల వెనకాల ఏంటి రహస్యం అంటే ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి ఎందుకింత ప్రజాదరణ బలం అంటే ఇక్కడ మాగంటి గారికి వచ్చేసరికి ఒక 10% చరిష్మా వేసుకున్నా ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ ఏదైతే సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉందో కంప్లీట్గా తీసుకురావడం జరిగింది. లాస్ట్ 3 ఎలక్షన్స్లో ఇక్కడ టీడీపీ ఓట్స్ అనేది కీ ఫ్యాక్టర్గా మారింది. దాని తర్వాత దీనికి వచ్చేసరికి ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ జూబ్లీ హిల్స్ ఏరియా వచ్చేసరికి ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. సో ఆంధ్ర ఓట్ బ్యాంక్ అనేది 100% ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారికి యూజ్ అయింది.
అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ కాంగ్రెస్ని యాంటీ ఇన్కంబెన్సీ, కాంగ్రెస్ని అసలు వాళ్ళు నమ్మరు కాబట్టి, కాంగ్రెస్ని ఎలా అయితే ధోకా చేసిందో వాళ్ళ కాంగ్రెస్ వచ్చేసరికి వాళ్ళు నమ్మట్లే కాబట్టి గోపీనాథ్ గారికి అల్టర్నేటివ్ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్, గోపీనాథ్ గారికి ఫ్యాక్టర్ ఏదైతే కీ ఫ్యాక్టర్ అయిందో ఇప్పుడు అదే కీ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి గారికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారికి ఎందుకు ఇంత కీ ఫ్యాక్టర్ ఉందంటే, అటు ఆంధ్రలో వచ్చేసరికి ఏదైతే కూటమి అక్కడ సర్కార్ ఫాలో అయిందో అదే ఇప్పుడు వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు సాగుతుందో ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారికి అదే కీ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారికి విన్ అయ్యే ఛాన్స్ దాదాపు 95% అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది కీ ప్లేయర్ చేసింది. లాస్ట్ టైం ఏదైతే కిషన్ రెడ్డి గారిని గెలిపి కూడా ఇక్కడ టీడీపీ వచ్చేసరికి ఇక్కడ గెలవడానికి కిషన్ రెడ్డి గారికి గెలవడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే టీడీపీ పార్టీ. సో ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది క్రూషియల్గా ఫామ్ చేస్తుంది కాబట్టి ఇక టీడీపీ ఓట్ బ్యాంక్ ప్లస్ ఇంకోటి ఏంటంటే బీజేపీకి అర్బన్ ఓట్ బ్యాంక్ అండ్ ఇంకోటి ఏంటంటే లిటరేట్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్లమ్స్ దగ్గర నుంచి లంకల దీపక్ రెడ్డి ఒక మాస్ లీడర్ కాబట్టి ఇక్కడ లంకల దీపక్ రెడ్డి గారు వినే ఛాన్స్ 100%, 95% ఉందని చెప్పేసి ఇది గ్రౌండ్ రిపోర్ట్. ఎందుకంటే ఈక్వేషన్స్ చాలా తొందరగా మారుతున్నాయి. ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించే దాంట్లో మాస్ లీడర్స్ లైక్ ఈటల రాజేందర్, బండి సంజయ్ అండ్ రఘునందర్ గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అండ్ డీకేఆర్ ఉన్న వీలాంటి వాళ్ళు చాలామంది అక్కడ క్యాన్వాసింగ్ చేస్తున్నారు. ప్రతి వాడనట్టు క్యాన్వాసింగ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అది కిషన్ రెడ్డి గారి అడ్డా అని చెప్పేసి మొన్న బండి సంజయ్ గారు మాట్లాడడం నిజంగా అదొక ప్రెస్టేజ్ ఇష్యూ ఆఫ్ ది కిషన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మీ ఒపీనియన్ ఫ్రెండ్స్, ఇక్కడ హీరో ఎవరైతారు, జీరో ఎవరైతారు? అండ్ మీకు మా అనాలిసిస్ నచ్చితే లైక్, షేర్ అండ్ ఒకవేళ నచ్చకపోతే ఎక్కడ నచ్చలేదో కమెంట్ సెక్షన్లో టైం స్టాంప్ పెట్టి కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.